నా విశ్వాసాన్ని నా దేవుని ప్రకటించుకుంటే మా అమ్మ తిడతాం, మా నాన్న తిడతాం, నన్ను మా క్యారెక్టర్ నువ్వెన్నంటే చర్చిలు పడగొట్టినా, ఆస్తులు తీసేసినా, మా పౌరసత్వం తీసినా, ఎన్ని తీసేసినా చరిత్రలో మేము నేర్చిన పాఠం, గొలియాతుగాడే దేవుని పిల్లల్ని ఏమీ చేయలేకపోయాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇలాంటి గొలియాతులు 100 మంది నిలబడినా మా దేవుడిని మేము ఎడవము, ఎడబాయము. అందుకే సార్ నేను వెళ్తున్నాను, మనం భయపడవద్దు, హృదయాలకు కృంగనివ్వద్దు. నేను వెళ్తాను సార్ అంటే ఆ అబ్బాయికి మాట్లాడుతుండగా మొత్తం మీద మీకు సీన్ అని తెలుసుకుని వివరించట్లేదు. సౌలు గారు పంపించారు, కవచాలు వేసారు, అన్ని సెట్ అవ్వలేదు. అటు సరిగ్గా సీన్లోకి వచ్చి ఏమని తిడుతున్నారు చూడండి. అదే 17వ అధ్యాయం 47వ వచనంలో, అదే 17వ అధ్యాయం 43వ వచనంలో ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా? తన దేవతల పేరు మీద దావీదును శపించాను. ఏమంటాడంటే, నువ్వు నా మీద కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావే. మళ్ళీ అక్కడ ఎవరిని చెప్పినా చూడటానికి బాగున్నాడంటే ఎవరు? దావీదు గారు. ఈడికి నచ్చడం ఆడికి నచ్చడం కాదండి, ఆడికి కూడా నచ్చాడు. ఎవరికి చెప్పండి? అది దావీదు. కుర్రోడు బాగున్నాడు, వీడితో గొడవ ఎందుకు ఎవరు? గొలియాతు అని. అందుకే ఆ కుర్రోడు చుట్టూ చూసాడట. చుట్టూ పారు చూసినప్పుడు దావీదుని కనుగొని, అతడు బాలుడు, ఎర్రనివాడు, రూపసయుండు చూసి అతను తృణీకరించి, అరే బాగున్నాడు, వీడితో ఎందుకు గొడవ అన్నాడు. ఆ కుర్రోడు ఏమో కర్ర తిప్పుతున్నాడు. ఎవరు? దావీదుగా. ఆ కర్ర తిప్పుతుంటే కోపం వచ్చింది. ఆ కోపంలో అన్నాడు, దేవతల పేరు మీద. అంటే వాడు ఫైట్ సీన్లో వాడు దేవతల పేరు చెప్తున్నాడు, తృణీకరిస్తున్నాడు. ఇన్ని పనులు చేస్తే ఇప్పుడు ఇశ్రాయేల్ సైన్యానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెళ్ళిపోయే ఒక రాంగ్ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు గొలియాతు గెలిస్తే, గొలియాతు మాటే పైనుంటే, గొలియాతు నమ్మిన దేవుళ్ళు దేవతలు గొప్ప అవుతాయి. అది గొప్ప అవ్వకూడదంటే గుర్తుపెట్టుకోండి, గొలియాతుని పట్టాలి అన్న మాట చెప్తున్నా. సౌలు ఇందాక అంటాడు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నాయన యెహోవా జీవం తోడు, ఆయన నీకు తోడు ఇన్నుగాక, నువ్వు వెళ్ళి అంటాడు. మీరు సీన్ ఊహించండి, దావీదు ఓడిపోకూడదు. దావీదు ఓడిపోయాడు అనుకో, కండిషన్ ఏంటో తెలుసా? కూడా తీసిపోతాడు. ఎవరు? గొలియాతు కూడా తీసిపోతాడు. చంపేస్తారు, కూడా తీసిపోతాడు. ఉడికిన చేయడానికి కుర్రాడు బాగున్నా కూడా తీసిపోతాడు. ఆ టైంలో కూడా సౌలు చెప్పే డైలాగ్ చెప్పిన, దేవుడు నీకు చెప్పండి తోడై ఉండగా. అప్పుడప్పుడు కొంతమంది మనతో అంటారు సార్, నీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇదే ఏం చేయదు, మనం అలా నాశనం అయిపోతున్నా. భయపడదు, నీకోసం మేము చెప్పండి. ఇలా బంద్ చేస్తారు మన కోసం. నీ ప్రార్థన నీదే, నీ దేవుడు నీవే, నీ సహవాసం నీదే. వీళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళ కోసం వాళ్ళే చేసుకోరు, మన కోసం ఎందుకు చేస్తారు? ఎందుకు నమ్ముతున్నావు? అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయమంటారు. పర్లేదు చేస్తాం, టైం ఉంటే. అంత మనస్ఫూర్తిగా చేస్తాం. నేను ఓపెన్గా చెప్తున్నాను, చేయకపోతే ఏం ఫీల్ అవుతారని చేస్తాం అంతే. నేను నిజంగానే రావడం మానేస్తారు, మరి వాక్యానికి దూరం అయిపోతారు. మనస్ఫూర్తిగా ఒకవేళ మీకు ఏమైనా నిజంగానే కృంగుదలు ఉంటే చేస్తా ఒక 4 మాటలు. కానీ నా కోసం నేను చేసేంతగా నేను మీకోసం చేయగలనా? మీరే పెనుగులాడాలి. కొన్ని ప్రార్థనలో మనం ఏం చేస్తాం చెప్పినా, డిసిషన్ మేకింగ్ దేవుడికి ఇస్తాం. తప్పది. మనం పెద్ద ఉత్తమంలాగా ఘనాపాటిలా పండితులాగా ఉంటాడు. దేవా నా జీవితంలో నిర్ణయాలన్నీ చెప్పండి నువ్వే తీసుకో. మరి నువ్వేం చేస్తావు? ఆడతావా? నువ్వేం చేస్తావు అడుగుతున్నాను. నువ్వే నిర్ణయాలు దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు థియలాజికల్గా థీమ్ మీకు అర్థమైతే, దేవుడు నిర్ణయాలు మన లైఫ్లో తీసుకోడు. ఆయన స్టైల్ ఏంటి చెప్పిన, మంచి ముందెడతాడు, చెడు ముందెడతాడు, మంచి చెడు తెలిసి వృక్షాన్ని ముందెడతాడు, జీవ వృక్షాన్ని ముందెడతాడు, సత్క్రియ ముందెడతాడు, చెడ్డక్రియ ముందెడతాడు. తీసుకొని చెప్తాడు. నిర్ణయం నీదే అని చెప్తాడు. మనం ఏం చేస్తాం? నా నిర్ణయం కూడా చెప్పు, నువ్వే తీసుకో ప్రభు, ఇంక నేను ఏ గేమ్ ఆడనో లాస్ట్లో కప్పు అనుకుంటాను వచ్చి. మనకు ప్రేయర్ చేయడం కూడా రాదు. గుర్తుపెట్టుకోండి, గొలియాతుని ముందెడతాడు, సౌలుని ముందెడతాడు, అన్నీ ముందెడతాడు. ఫైట్ చేయాల్సింది ఎవరు? దావీదే చేయాలి, నువ్వే చేయాలి, మనమే చేయాలి. ఇందాకనే చెప్పాడుగా, మన స్వతంత్రాన్ని ఎక్కడ భంగం చేసే నిర్ణయాలు ఆయన తీసుకోడు. మోటివేషన్ చేస్తాడు. ఇలాంటి స్పీకర్ ద్వారానో లేకపోతే ఇలాంటి వ్యక్తి ద్వారానో సహోదరులు చెప్తుంటాడు, అరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా అని చెప్పిస్తాడే తప్ప దగ్గరుండి చెయ్యట్టుకుని తీసుకెళ్ళడు. మీరు ఎప్పుడు పొరపాటు ప్రార్థన చేయకండి, నువ్వే నా లైఫ్లో ఏది బాగుంటుంది, నువ్వే ఏది బాగుంటుంది, ఇంకా నువ్వే చెప్పండి. నువ్వే ఇంక అన్నీ, ఇంకా మార్కెట్ వస్తుంది నువ్వే, ఇంటికి వస్తున్నావు నువ్వే, కానీ ఇంక అన్నీ నువ్వే. ఉలిపిలు కొనేది ఆయనే, ఇంటికి తెస్తుంది ఆయనే, గ్యాస్ వచ్చేది ఆయనే, అన్నీ ఆయనే. నువ్వేం చేస్తావు? తినేసి పట్టుకొని చేస్తావు, అంతేనా? నువ్వేం చేస్తావు? మన నిర్ణయాలు మనం తీసుకోవాలి. మంచి చెల్లు మన ముందే పెడతాడు. ఏది జీవ మార్గం, నాశనానికి పోయే మార్గం, రెండు ముందు పెడతాడు. లైన్ ఎంచుకోవాల్సింది నువ్వు నేనే. దావీదు గారి ముందు లైన్ ఉంది, కొడతావా? అన్నయ్య తిట్టాడని, సౌలు తిట్టాడని కృంగదీస్తున్నారని పోతావా? గెలిసే యుద్ధం ముందుంది, గెలుస్తావా? వీళ్ళ మాటలకి వెనక్కిపోతావా? ఇప్పుడు నిర్ణయం ఎవరు చెప్పండి? దావీదు గారు ఒకవేళ ఓడిపోతే అందరూ అంటారు, అయ్యో పాపం బిడ్డకి ఏదో కంగారు వెళ్ళిపోయాడు, బిడ్డకు దేవుడు తోడు ఉండి కాక అంటారు, మనం పోదాం అంటారు. తర్వాత దావీదు గారి లైఫ్ దానియేలు జీవితం అయిపోయినవుదా? ఖచ్చితంగా అయిపోయి నడుతున్నాను. కానీ
దావీదుకి ధైర్యం తెలుసు, ఆయన పాయింట్లో గెలుస్తాను తెలుసు. ఎందుకు తెలుసా? ఇది గొలియాతుకి నాకు యుద్ధము కాదు, ఇది సౌలుకి ఫిలిస్తీయులకి యుద్ధము కాదు, ఇది వాడి దేవతలకి మన దేవతలకి ప్రెస్టేజ్ వార్. ఇప్పుడు వాడి ఫెయిత్ నిజమా చెప్పండి? మన ఫెయిత్ నిజం. వాడి విశ్వాసం గొప్పదా మన విశ్వాసం గొప్పదా? తేలిపోవాలి అంటే ఒక అన్యుడైన వాడు దేవుని ప్రజలు ఇంత ఇబ్బంది పెడుతుంటే మనకి పౌరుషం రావట్లేదంటే నేను అడుగుతున్నాను, మనం ఏమనుకోవాలన్న ప్రశ్న మాకు రావు. ఆ రోజు గొలియాతు చాలామంది ఉన్నారు. పక్క సంఘాన్ని ఏమైనా చేస్తే నీకు పట్టదు, దేవుని పిల్లల్ని బెదిరించేస్తుంటే నీకు పట్టదు. మనకెందుకురా? మనకెందుకేంటి? మనం పట్టించుకోకపోతే ఎవడ పట్టించుకుంటాను అడుగుతున్నాను. రేపు కొత్త చట్టాలు చేస్తారు, ఇంకా పెట్టి గొలియాతు అంత ఎత్తు కనబడతారు. పోతా గుడారంలోకి నిలబడి ఏం చేసిన నిలబడు, మాట్లాడు. ఈ ప్రభుత్వాలు ఇంకో ప్రభుత్వాలు, అవి కాదు ఇంకోటి ప్రభుత్వం, ఇది కాకపోతే రష్యా ఇది ఒకటి అయిపోతాయి, ఇంకా అయిపోతాయి, కమ్యూనిస్టులు అయిపోతారు. అడుగుతున్నాను, నిలబడవా? మనకు కనబడుతుంది. ఇది చూడకండి, మతాన్ని చూడకండి, బలాన్ని చూడకండి, ఆయుధాలు చూడకండి, చట్టాలు చూడకండి, ఏమీ చూడకండి. ఒకటి మాత్రం చెప్పండి, సార్ మీరు మాకు రాయితీలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు మా మందలాలు ఎక్కించకపోయినా, మేము ఓటేసాం కనుక మాకు సరైన రుణమే మీరు తీరుస్తున్నారు కనుక సార్ మీకు విషయం చెప్తున్నాం, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ మతానికైనా అన్యాయం జరుగుతుంది మాకు తెలియదు, కానీ మేము పుట్టిన దగ్గర నుంచి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇది మాకు కొత్త ఏం కాదు. మీరు ఎన్ని చేసినా మా ప్రభుని ఎడబాయం సార్, మేము నిబంధన ప్రజలమని చెప్పండి. చెప్తారా? ఎమ్మారావు గారు వచ్చారట, ఫోటో తీసి అన్నారట. ఏ ఫోటో? ఎస్ ప్రభు ఫోటో తీసి, ఆ ఫోటో దేవత ఫోటో అక్కడ సిగ్గులేదు నేను కొడుతున్నాడు. ఫోటో తీసి అది తీసే ఇది తీసి మార్చండి లేదు మా కిడ్నీలు మార్చండి. మరి మార్చండి, ఏం చేద్దాం? మా లైఫ్ మార్చండి, లేదా పాకిస్తాన్లో మా కొత్త కంట్రీ ఇచ్చేయండి. అడుగుతాను ఏదో చేయండి, ఏం చేద్దాం? మాకు అక్కడ దేవాలయాల్లోకి రానివ్వరు, ఇక్కడ నిలబడినవారు, నచ్చిన మతంలో కొనసాగిన. మరి ఏది ఇచ్చేది? ఇంకా మాకు మా నిర్ణయాలు కూడా మీరు తీసేసుకుంటాం. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఎగిరెగిరి మీద పడిపోతున్నారో వాళ్ళందరూ మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ఏదైతే ఇందాక పోస్ట్ నేను చదివాను, ఏదైతే ధర్మం నిజమే, వాల్యూస్ ఉన్న ఏ ధర్మాన్ని అయినా ఎవరైనా గౌరవిస్తారు. కానీ నిజంగా ఆ ధర్మం ప్రకారం మాట్లాడుకుంటే నేను అడుగుతున్నాను, ఆడ తప్ప ఇంకెవరైనా ఆ గ్రంథం ప్రకారం మనిషిగా చూస్తారా? లేదు. నువ్వు రెడ్డివైనా కిందోడవే, నువ్వు సౌదరివైనా కిందోడవే, నువ్వు కాపు అయినా కిందోడవే, నువ్వు చెట్టి బజ్జీ అయినా నువ్వు కింద, ఎవరైనా మన అందరూ ఒకటే గ్రౌండ్. ఏంటి చెప్పిన? శూద్రులు. నువ్వు నాకు పోస్ట్ పెడతావు, ఏమని చెప్పు? ధర్మాన్ని అంటావురా నువ్వు? నేను ధర్మాన్ని అనలేదే, నా విశ్వాసాన్ని నా దేవుడిని నేను ప్రకటించుకుంటే మా అమ్మని తిడతావు, మా నాన్న తిడతావు, నన్ను నా క్యారెక్టర్ మీద నువ్వెన్నంటే చర్చిలు పడగొట్టినా, ఆస్తులు తీసేసినా, మా పౌరసత్వాన్ని తీసినా, ఎన్ని తీసేసినా, చరిత్రలో మేము నేర్చిన పాఠం, గొలియాతుగాడే దేవుని పిల్లల్ని ఏమీ చేయలేకపోయాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇలాంటి గొలియాతులు 100 మంది నిలబడినా మా దేవుడిని మేము ఎడబాయము. ఏమంటున్నావు? నీ దేవతల పేరు మీద వస్తున్నావు నువ్వు, నా దేవుడి పేరు మీద వస్తున్నాను నేను గెలిస్తే నా దేవుడు అన్నట్టు, నువ్వు గెలిస్తే నీ దేవుడు అన్నట్టు. ఈ ఫైట్లో నేను గెలిస్తే మిడిల్ ఆసియా మొత్తం మాట్లాడుకోవాలి. అది దావీదు సవాలు. మిడిల్ ఆసియా మొత్తం ఏమని మాట్లాడుకోవాలంటే దావీదు దేవుడే నిజ దేవుడని మాట్లాడాలి. నా దేవుడు పేరు మీద నేను వస్తున్నా, నువ్వు ఇంకా ఎన్ని పేర్లు చదువుకుంటారా? వచ్చాడు, సీన్ ఏమైందో మనకు తెలుసు. గిర్రగిర్ర తిప్పాడు, లాగోడు కొట్టాడు, ఆడి కింద పడ్డాడు, ఆడి కత్తి తీసి వాడి తలే నరికేశాడు. సీన్ అయిపోయాడు. ఒక విషయం చెప్తున్నాను వినండి. వాళ్ళ నాన్న అడిగాడు ఇందాక, నాన్న అన్నయ్యలు క్షేమంగా ఉన్నారు లేదో చెప్పు. ఓ గుర్తు తేరంటే గుర్తు కాదు, గుర్తు అట్టుకెళ్తున్నా చూడండి. తల ఏమని పట్టుకెళ్తున్నారు? తల ఒకసారి మీరు చూడండి. 54 వచ్చిన అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధమును తన డేరాల్లో ఉంచుకొని అతడు తన తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. వాళ్ళ నాన్న ఏం తెమ్మన్నాడు? ఏదో గుర్తు తెమ్మన్నాడు. ఏం పట్టుకెళ్తున్నాడు? తలే, ఆడి కత్తి, ఆడి తల. నాన్నకి ఇప్పుడు చెప్తాడు, అన్ని క్షేమంగా ఉన్నారా అంటే తల ఎలాగెత్తి ఉన్నారు, ఆడిది ఉన్నారు, అన్ని క్షేమంగా ఉన్నారు. కత్తి చూపిస్తాడు, తల చూపిస్తాడు. అడుగుతున్నాడు ఇప్పుడు అన్ని క్షేమం. అన్నయ్యలే కాదు, దేశంలో ఉన్న ప్రతి అన్నయ్య సేఫ్ జోన్లో పోయాడు. రాజు సేఫ్టీలో ఉన్నాడు, అన్నయ్య సేఫ్టీలో ఉన్నారు, దేశం అంతా సేఫ్ జోన్లోకి వచ్చింది. దేశం తడుగొట్టేసుకుని పడుకొచ్చింది. అందరూ బాగున్నారు. నాన్నకి మతి ఉండడం ఆ రోజు చెప్పండి. జెస్సీ ఎవరు? అదే ఎస్సీ గారికి మతి లేదు, ఆయనకి మతి లేదు, సౌలుకి మతి లేదు, ఎవరికి మతి లేదు. ఇలాంటి ఫైట్ సీన్లో గ్రంథకర్త చెప్తున్నాడు. అక్కడ చెప్తాడు మనకి ఇంత గ్రంథకర్త 16వ అధ్యాయంలో ఏం చెప్తారు తెలుసా? ఇదిగో మనుషులు పై రూపాలను లెక్క పెడతారు. దేవుడు చెప్పండి, గ్రంథకర్త ఇంటెన్షన్ చెప్తున్నా,
మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు గ్రంథకర్త కరెక్ట్గా ఫామ్ చేస్తున్నాడు ఆ సెంటెన్స్. ఏమంటాడు తెలుసా? అందరు ఇశ్రాయేలు సైనికులు అందరూ పై రూపాన్ని చూస్తారు, దావీదు ఒక్కడే అంతర్గతమైన దేవుని ఆలోచించారు. ఇది దేవుని మనసు. అందుకే దావీదు అంటాడు, నా హృదయానుసారుడైన మనసు. నేను హార్ట్లో ఎలా ఆలోచిస్తానో దావీదు అలాగా ఆలోచిస్తారు. అందరూ పై రూపాన్ని చూస్తారు, దావీదు ఒక్కడే నా హార్ట్లో ఏముంటుందో చూశాడు. అందుకే అందరిని అదుపు చేసే ఫైట్ అంటే చెప్పిన మొదట అందుకు చూడండి, ముందడుగు వేసేవాడికి ముందు ధైర్యం ఉండాలి. ఇప్పుడు టీం ఫామ్ అయినప్పుడు నడుస్తారు ఫీల్డ్లో, ఆయన గైడ్గా పెడతారు, గైడ్లో ఆ గైడ్కి ముందు ధైర్యం ఉండాలి, గైడ్కి జీపీఎస్ తెలియాలి, గైడ్ ముందు ధైర్యంగా వెళ్ళాలి. గైడ్కే భయం వేస్తుంది అనుకోండి, నాకు ఎందుకో డౌట్ కొంది, ముందు మీరు ఎలా అన్నాడు అనుకోండి, వెనకలో వెళ్తాడా? అర్థం ముందు వెళ్తాడా? నేను అడుగుతున్నాను. గైడ్ ధైర్యం చేయకపోతే, కింగ్ ధైర్యం చేయకపోతే, నాయకుడు ధైర్యం చేయకపోతే, ముందు అడుగు ఫస్ట్ దెబ్బ మంద పడింది అనుకోండి, ఆటోమేటిక్గా వెనకాల వాళ్ళందరికీ ఏమొస్తుంది చెప్పండి? ధైర్యం వస్తుంది. దావీదు గారితో దేవుడు కొట్టించాడు, మిగిలిన వారందరినీ దేవుడు వెనకాలతో కొట్టించాడు. దావీదు గారి తొలిగా అంటే మొదటిగా చేసిన యుద్ధం ఇంక గొలియాతు గారిని ఎంతమంది వచ్చినా చెప్పండి కొట్టి పడేస్తారన్నమాట. అందుకే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దావీదు ఆ టైంలో తీసుకున్న నిర్ణయం రివైవల్ డెసిషన్. అది గుర్తుపెట్టుకో. ఆయన తీసుకున్న నిర్ణయం ఒక్కసారి టర్న్ అయింది. ఒక గొలియాతుని కాదు, సుమారు మొత్తం ఇశ్రాయేలు సైన్యం 4 గొలియాతుని చంపింది. ఆ 4 గొలియాతులు కన్ఫ్యూజ్ అయిన హిస్టరీలో చాలా మంది, ఎందుకంటే స్క్రైబ్స్ ఉన్నారుగా, వీళ్ళు ఏం చేశారంటే ఒక వర్డ్ మిస్ చేశారంటే ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు. అందుకు అక్కడ సహోదరుడని పడక ఆ గొలియాతుని దావీదు కాదు వాళ్ళే కొట్టారని అన్నారంటే హిస్టరీలో అది ఫామ్ అయితే, దానికి కౌంటర్ రెఫరెన్స్గా ఏం చేపిస్తారంటే గొలియాతుని కొట్టింది దావీదు అనడానికి వృత్తాంతాలు ఎందాక చూసాంగా, ఆడు గొలియాతు కాదు సహోదరుని చెప్పడానికి కౌంటర్ రెఫరెన్స్గా దేవుడు మనకి వృత్తాంతాల్లో రాయించాడంటే, దావీదు కొట్టిన గొలియాతు ఆడు మొదటోడు, తర్వాత పడిన గొలియాతులు వాడు తాలికోళ్ళు. వాళ్ళని ఎవరు కొట్టారంటే దావీదు వెనకాల ఉన్న వాళ్ళు కొట్టారు. మొత్తం మీద గొలియాతు గాలిని సమాధి చేసేసారు. ఇందాక మనం మాట్లాడుకున్నాగా ఎన్ని రాళ్ళు ఏరాడట? 5. వాక్యాన్ని లేడు చెప్పిన మొదట ఈ గొలియాతు గారిని పడగొడితే వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళు ముగ్గురు 6 ఏళ్ళు 24 ఏళ్ళు ఉన్నారుగా, వీళ్ళు రెడీగా ఉంటారు. ఏళ్ళ వస్తు ఇంకో రాయి రెడీగా ఉంది. ఆ మాట మీకు అర్థమైందా? ఇప్పుడు వీడి పన్నెట్టు రెడీ అవుతారు, వాళ్ళు రెడీ అయ్యట్నే ఇంకొక 3 రాళ్ళు రెడీగా ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు కూడా 3 ఉన్నాయి. అంతుకు ఏరు రెడీ పెట్టారట. కాబట్టి ఒక రాయికే పారిపోయారు, ఇంకెవరు రాలేదు. వస్తే మళ్ళీ ఉన్నాయి, సేమ్ రాయిడికి తగిలింది, ఆడికి తగులుద్ది, ముగ్గురు పడతారు. 3 గొలియాతులు కాదు, 30 మంది గొలియాతులు వచ్చినా ఈ మనిషి ఆ రోజు పరిశుద్ధాత్ముడి కార్యతో 30 మందిని కూడా చెప్పండి చంపేస్తారు. ఎందుకంటే ఒక పాయింట్ ఉంది దావీదు దగ్గర, నా దేవుడు ఈ ఆకాశం కింద ఉన్నాడని రుజువు చేస్తా. ఆ ఒక్క పాయింట్ చాలు దావీదు చెప్పండి గెలిచేసాడు. అంతే కొట్టాడు. వాళ్ళ నాన్నగారు నాన్న ఏమైనా వచ్చేటప్పుడు గుర్తు ఏంటారంటే, నాన్న గుర్తు తెచ్చాను. గుర్తు ఏంటంటే తలకాయ తెచ్చాను. తలకాయ ఇంకేం చేస్తారండి దాన్ని? తలకాయ తెచ్చారు, కత్తి తెచ్చారు. దావీదు గారిని సౌలు గారు తరిమేస్తారుగా, తరిమేసినప్పుడు దావీదు గారు కూడా పట్టుకెళ్ళింది చెప్పిన గొలియాతు కత్తి. ఆ పట్టుకెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఇదంతా ఏం జరిగింది, ఇదంతా ఒక రాజకీయ నేపథ్యం. ఇలాంటి దావీదు, చరిత్రను మలుపు తిప్పిన దావీదు మెస్సయ్యకి తండ్రిగా పిలువబడ్డాడని చెప్తున్నాడు మత్తయి అంటున్నాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. ఇప్పుడు మీరు అనండి, దావీదు ఆ రోజు ఫైట్ చేయకపోతే, యోధా జాత్ అంతా చెరకెళ్ళిపోతే, ఒకవేళ చంపేస్తే మెస్సయ్య ఏమవుతాడు అంటే, గొలియాతు ఫైటు పరోక్షంగా ఎవరి కోసం చెప్పను? మెస్సయ్య కోసం. మెస్సయ్య రాకకి గరుకైన ప్రతి మెట్టనే దావీదు ద్వారా ఏం చేస్తాడు చెప్పండి? అణిసివేస్తున్నాడు. అది పర్వతమైనా, అది లోయ అయినా పూర్తి చేస్తాడు, అది ఏదైనా తీసి పడేస్తాడు. దావీదు ద్వారా మెస్సయ్యకి దేవుడు రూట్ క్లియర్ చేస్తాడు. అందుకే ఈయన ఎవరంటే సన్ ఆఫ్ డేవిడ్. మెస్సయ్య ఎవరంటే సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడు.